congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos. అది భరించుకోవడానికి నేను ఒంటరిగానే ఉంటాను కదా. అది తలుచుకుంటేనే సంతోషంగా ఉంది. పిలవలేదు. నిన్నెందుకే పిలవాలి? ఇది మనవాడి పెళ్లి, ఇది మన ఫ్యామిలీ, ఇదంతా నా సెటప్. చేతుల్లో పైసా లేదు, కానీ మనం ఇదంతా ఎంజాయ్ చేస్తాం. చెస్. మీరు తొందరగా వచ్చేసారా అన్నయ్య? ఏంటి ఇది? కృష్ణకి పిచ్చి పట్టిందా? ఈ బీడీని కాల్చాలని నాకు చాలా రోజులుగా కోరిక. అప్పుడు ఆ విషయంలో కన్ఫర్మ్ అయింది. చాలా ఓవర్గా చేస్తున్నావు, ఇదే లాస్ట్ నీకు. జీతం ఎలాగో ఇవ్వట్లేదు, ఇదే నువ్వు. నువ్వు ఊరుకోరా, నేను తాగే తాగాను. సరే వాడికి ఇస్తానుండు. చక్కీరా. చక్కీయా? చక్కీ, థ్యాంక్ యూ. రేపు వెళ్ళిపోతాను. రేపు ఒకరోజేగా వస్తావు కదా. ఓకే సరే. ఇది కాక వేరే ఏ దారి లేదా? అన్ని పోయింది, ఇంకా వేరే దారి ఉంది. కొన్ని సమయాల్లో గెలవడానికి ఎలాంటి దారినా ఎంచుకోవచ్చు. ఈ పాల్ గార్డ్ ఎందుకురా మన దేనికి పిలిచినా రానంటాడు. నేను ఒకసారి ఫోన్ చేసి బాగా రెండు ఇచ్చిగో. ఇస్తాలే. హలో విజయ, నేను కావాలని రాలేదురా. నీకు నా పరిస్థితి తెలుసు కదా, నేను అలా పరిగెడతాం వల్లే ఇల్లు ఈ మాత్రమైనా గడుస్తుంది. ఎప్పుడు దేనికి పిలిచినా నువ్వు ఏదైనా ఒక కారణం చెప్తూ ఉంటావు. నువ్వు ఈ రోజైనా వచ్చి ఉండొచ్చు కదా. రే విజయ, అలా చెప్పమాకరా. పెళ్లి అనేది ఊరికి ఆషామాషి కాదు. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావు కదా. ఒక ఆడపిల్ల జీవితంతో ఆటలాడకూడదు. దాసెక్కర్రా? ఇక్కడే ఉన్నాడు. మందు కొట్టిన మత్తులో ఏ ఒక ఆలోచన లేకుండా ఆకాశాన్ని చూస్తూ నిలుస్తున్నాడు. వాడిని అలాగే ఉన్నీరా, నువ్వు వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకుని రాపో. పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు కలిసి మా ఇంటికి రండి. ఓకే, గుడ్ నైట్ రా. మంచిది జరగని. రే విజయ, ఇలా రారా. ఏంట్రా మామా? ఆకాశాన్ని చూడరా. ఈరోజు ఒక నక్షత్రం కూడా కనపడలేదు కదా. అవునరా మావా, సమయాన్ని వృధా చేయకుండా మనం తీసుకునే కొన్ని నిర్ణయం మన జీవితాన్ని కొత్తదిగా మారుస్తుంది. నాకు నమ్మకం ఉందిరా. రే దాసా, ఆ సమస్య ఏంటి? రావు కదా. ఇప్పుడు మనకున్న సమస్య కన్నా ఇంకేం పెద్ద సమస్య వస్తుందో చెప్పు. చూద్దాంలే, మన జాతకానికి ఏమొస్తుందో. ఎంఎస్బి వైకుంఠపురం సత్యమూర్తి ఓమనగుట్ట పొదువాల్ మీ అందరికీ నమస్సుమాంజలి. మనసు సంచలనం తగ్గుతుంది. సూపర్. ఉత్తరాడ నక్షత్రం వాళ్ళకి డబ్బు కోసం చేసే ప్రయత్నంలో గెలుపు పొందుతారు. మీరు ఎదురు చూడని ఎన్నో మంచి విషయాలు మన టైం మొదలైందిరా. అలా చూడు. ఎక్కడ? అదిగో అక్కడ్రా. ఎక్కడ? నీ మంచి టైం స్టార్ట్ అయిందిరా. భలే వాడరా నువ్వు చూడలేదా? అదిగో అక్కడ 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 అలా వెళ్ళి ఇలా వెళ్ళిపోయిందిరా. ఏంటక్క ఇంటికి వెళ్ళలేదా? అదిగో మంగళగిరి రమేష్, గోపాలపురం రాజేష్, పెద్దాపురం అప్పారావు, అమలాపురం ప్రకాష్, మాధవ్, విన్సెంట్ గోమాస్. నువ్వు వాడిని అర్థం చేసుకున్నావా? అలా చెప్పలేము. మరి మన అవసరానికి మనం ఆయన గురించి వివరించాం కదా. ఎంసీఏ చదువుకున్నారు, 60-70 వేలు సంపాదిస్తున్నారు. 2 పెళ్లిల కాంట్రాక్ట్ కి డబ్బులు వస్తాయి. ఊరుకోరా, నేను మంచోడని విన్నాను. అయితే ఒకటేద్దామా? ఒక రౌండ్ వేద్దామా? నేను చెప్పేది విను. అలాం పెట్టుకొని తొందరగా లేయాలి. ఏమి వారికి టీ కాఫీ ఏం కావాలని, వారికి ఏం ఇష్టమని అడిగేవా? ఇక చూడు,
వాడు ఒకవేళ జిమ్కు వెళ్ళొచ్చు, నీ వల్ల ఏమీ ప్రశ్న రావద్దు. అన్ని విషయానికి సపోర్ట్గా ఉండాలి. ఏమి వినబడిందా? పర్వాలేదు. ఏవండి ఏవండి లెగవండి. గుడ్ మార్నింగ్. ఇంత ఎర్లీగా లేసుకుంటావా? ఓ, చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. అవునా? జిమ్కి వెళ్ళట్లేదా? జిమ్కి వెళ్ళట్లేదా? ఇప్పుడు కొన్ని రోజులుగా వెళ్ళట్లేదు. ఇప్పుడు జాగింగ్ వెళ్తున్నాను. కానీ ఆ రోజు నాతో జిమ్కి వెళ్తున్నానని చెప్పారు. అది మాట పలకలా చెప్పాను. తర్వాత ఇప్పుడు నాకు రన్నింగే నచ్చింది. సరే లేచి రండి, జాగింగ్కి వెళ్దాం. రండి రండి రండి. నేను వెంటనే మళ్ళీ కిచెన్లో కూడా వెళ్ళాలి. రండి త్వరగా రా. దీనికి పొద్దున మరి పని లేదా ఏంటి? పొరు దేవుడా. మంచి ఫ్లాట్ నిధి. నిన్న రాత్రి నేను చీకట్లో గమనించలేకపోయాను. బాగుంది. మనం ఒక వారం తిరగడానికి వెళ్ళాం కదా, అప్పుడు అమ్మ నాన్న చూసారంట. అవునా? సర్లే, వాషింగ్ మిషన్ అని తీసి పెట్టావా? మంచిదే. మీ నాన్న సూపర్, పెద్ద మనిషే. నాన్నకి ఎప్పుడు నా జ్ఞాపకమే. ఫ్లాటు పర్లేదు, ఏసీ ఉంది, తర్వాత కొంచెం ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ కూడా ఉంది. వాళ్ళ నాన్న కొంచెం డబ్బులు ఖర్చు పెట్టారు. సర్లే, నేను అంగడికి వచ్చాను, మళ్ళీ మాట్లాడతాను. ఓకే అక్క, 1 ప్యాకెట్ పాలు, 1/2 కేజీ పండు, 1 ప్యాకెట్ సిగరెట్. ముందు సిగరెట్ ఇవ్వండి. అది ముందు ఇవ్వండి అక్క. లైటర్. నిధి, ఇది ఇలా పేపర్ పెట్టి ఐరనింగ్ చేయాల్సిన అవసరం లేదు. పేపర్ పెడితే మడత పడదు. ఆహా, యూట్యూబ్లో చూసావా? హా. అప్పుడైతే వేస్ట్ని కూడా ఐరన్ చేసి పెట్టు. ఆ వేస్ట్. ఈ పంచ కట్టుకుని ఆఫీస్కి వెళ్తున్నారా? చేస్తున్న పని మీద కాన్ఫిడెన్స్ ఉన్నవారికి డ్రెస్ ఒక విషయం కాదు. వేస్ట్గా ఉంటే 10 మందిలో గమనిస్తారు, మంచిగా గాలి కూడా వస్తుంది. టీ పెడితే మనిద్దరం కలిసి తాగొచ్చు. టీనా? ఏంటి తెలీదా? తెలుసు తెలుసు. అప్పుడు సరే, నేను వేస్తాను. హాయ్ సార్, కొత్త బండి కొన్నారా? బాగుంది సార్ బండి, సూపర్. ఇదిగో 1000 రూపాయలకు పోయి. 1000 రూపాయలా? పర్వాలేదే. వస్తా. ఓకే సార్. లేదమ్మా, బ్రేక్ఫాస్ట్ అయితే మేమిద్దరం కలిసే ప్రిపేర్ చేసాం. విజయ్కి కొంచెం కుకింగ్ తెలుసు. మధ్యాహ్నం లంచ్ కూడా పంపించాను. నువ్వా? నిధి కట్ చేసింది.
లేదన్నా, మంచి ఒక అమ్మాయి చేతితో భోజనం తిని చాలా రోజులయ్యింది. ఆహా, మీన్ వేపుడు పులుసు, నువ్వు ఏదో పుణ్యం చేసుకున్నావు మావా. సరే చెప్పరా, నెక్స్ట్ మనం వెయ్యపోయే ప్లాన్ ఏంటో చెప్పు. మనం అనుకున్నదంతా అంత ఈజీగా జరిగినట్టు నాకు అనిపించట్లేదు. ఏంటి? లేదు, తన అలవాట్లంతా చూసేటప్పుడు. రే, ఇలా చెప్పి నన్ను భయపట్టుకురా. నువ్వు భోంచేయి. ఎందుకు ఎదుగు. నేను పోసుకుంటాను. రే, ఏంట్రా చేతులతో కట్టుకున్నావు? లేదు. నడుల్లో కూడా కట్టుకున్నావా? ఊరుకుండ్రా. తన దగ్గర నుంచి కొనుక్కోరా. ఎవరు? కొత్త పెళ్లి కొడుకుని చూడడానికి. లేదు, అప్పు ఇచ్చిన వాళ్ళు అడగడానికి వచ్చారు. వెళ్ళి డీల్ చేయి. వెళ్ళు. మావా, ఏమి బాకీ పెట్టేకు, ఫుల్ సెటిల్ చేసేయి. ఏ రోజు వచ్చి ఫీజు పీకేసి వెళ్తాడో. విజయ్, అరే తమ్ముడు బయటికి రారా. రండన్నా. పెళ్ళంతా ఎలా జరిగింది బాబు? బాగా జరిగిందా? అన్నా, ఇందులో 2 నెలలకి రెంట్ ఉంది. ఇప్పటికీ దీన్ని పెట్టి అడ్జస్ట్ చేయండి అన్న. ఒక్క నిమిషం నాతో పాటు రా. నీకు ఒక విషయం చెప్తాను, రా. విజయ్, నీ మీద ఉన్న ప్రేమతో చెప్తున్నాను, ఇప్పటికీ నాకు పాత బాకీ వద్దు. తర్వాత ఇప్పుడే నీకు పెళ్లి జరుగుంది, నువ్వు కొద్దిగా రిలాక్స్ అవ్వు. ముందులాగా దాస్తంతా తిరగబద్దు. పోయిందేదో పోనీ, ఇంకా జాగ్రత్త పడు. అన్నీ సరిపోతుందన్నా. ఆకస్మికంగా నేను అలా వదిలేసాను. నాకు అనిపించింది నేను చెప్పాను. దీనికి పని నీ ఇష్టం. నేను వస్తాను. ఎలాగో నాకు 2 నెలల బాడుగు దొరికింది. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. Volga Videos 17 million subscribers వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. హార్టీ కంగ్రాచులేషన్స్. Please don't forget to subscribe to Volga Video.